యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంన మీ అందరికీ శుభములు కలుగునుగాక. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి అని యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒంటరితనంతో వేదనతో భరించలేని హృదయ వేదనతో అల్లాడిపోతున్నావా? నేను ఒంటరి దాననయ్యానే, ఇక నాకంటూ ఎవరు ఉన్నారు, నా బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారు, ఇంక నా భవిష్యత్ ఏంటి అని ఎన్నో ప్రశ్నలతో నిద్రలేని రాత్రులను గడుపుతూ నీవు కృషించిపోతున్నావు కదూ. నిన్ను బలపరచడానికి దేవుడు ఈ ఉదయకాలంన సూటిగా నీతో మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా విను. నీతో సదాకాలం ఉందునని సెలవిచ్చిన దేవుడు నీతో ఉంటారు. మనుషుల ప్రేమ చల్లారిపోతుంది, అది కడ వరకు కొనసాగదు. ఎటువంటి బంధమైనా నీతో ఎంతవరకు ఆ బంధం ఉండాలని ఉన్నదో అంతవరకే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వారు మనుషులు నీటి బుడగ లాంటి వారు, గడ్డి పువ్వు లాంటి వారు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యమును బట్టి మనుషులపై ఆధారపడి ఎన్నడూ కూడా జీవించకు. నీవు నమ్మిన నీ భర్త నిన్ను కోల్పోయావా, లేక భార్యను కోల్పోయావా, బిడ్డలను కోల్పోయావా? భయపడకు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క అవసరతలను, అక్కరలను ఎరిగిన దేవుడు ఆయన నీతో ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ఆధారము చేసుకుని బ్రతుకు. నీ ప్రతిదీ నీకు ఆశీర్వాదంగా విజయాన్ని దేవుడు చేకూరుస్తారు. ఒంటరిగా ఉంటున్నానే, ఇక నాకంటూ ఎవరు లేదే, ఉన్నవారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారే అని ఒకవేళ అటువంటి బాధతో ఉన్నావా? ప్రేమ చల్లారిపోతున్న రోజులివి. దేని గురించి కలవర చెందకు. ఏది శాశ్వతం కాదు. భయపడకు. నీ దుఃఖ దినమును సమాప్తములగును. మన దుఃఖ దినమును సమాప్తం చేయాలని చీకటి విచారం ఆవరించి ఉన్న మన బ్రతుకులను ఆనందంతో నింపాలని యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. కావున నీవు కలిగి ఉన్న అనానుకూల పరిస్థితులను బట్టి ఎన్నడూ కూడా దిగులు చెందక నీ ప్రతి భారాన్ని, అవసరతను ఆ దేవుని చెంత చేర్చు. సమాధానంతో నీ హృదయం అలముకుంటుంది. ఒక్కసారి దేవుని ప్రేమను రుచి చూడు. నీకు ఆదరణ కరువైన సమయంలో దేవుని వైపు చూడు. నీకు దేవుడు ఆదరణకర్త. ఎన్నడూ నిన్ను చేయి విడువని దేవుడు, ఎన్నడూ మాట తప్పని దేవుడు ఆయన. యేసుక్రీస్తు నీతో సదాకాలం ఉంటానని నీకు వాగ్దానం చేశాడన్నది ప్రతి క్షణము గుర్తుంచుకో. క్రీస్తుని బట్టి నిరీక్షణ కలిగి నీ ముందు ఉన్న బాధ్యతలను నిర్వహించు. విడిచిపెట్టకు. ప్రతి విషయానికి దేవుని అడుగు. ఏం చేయను దేవా, ఈ విషయంలో నాకు ఎవరు సహాయం చేయగలరు, ఈ విషయం ఎలా జరుగుతుంది అని ప్రతిదీ ఇంతవరకు నీ భర్త ఉన్నప్పుడు, లేక నీ బిడ్డ ఉన్నప్పుడు వారి మీద ఎలా నువ్వు ఆనుకున్నావో, వారి యొద్ద నువ్వు ఎలా ప్రతి విషయాన్ని పంచుకున్నావో అలాగే దేవుని చెంతకెళ్ళి ప్రార్థించు. ప్రార్థన రూపములో ఆయన చెంత మాట్లాడు. ఈ భారాన్ని, ఈ బాధ్యతలని, ఈ విషయాలని ఎలా దేవా నేనేం చేయను, నాకంటూ ఎవరు లేదే, నీవు నాతో ఉన్నావన్నావే, నాకు సహాయం చేయండి అని నీవు దేవుని చెంత ప్రార్థించు. నీ ప్రతి భారాన్ని దేవుడు తొలగిస్తారు. అంతేకాని కృంగిపోకు. శ్రమ దినమందు కృంగిన ఎడల నీవు చేతగానే దానవవుతావు. ఎందుకు? దేవుని బిడవు నీవు, సర్వాన్ని సృష్టించిన దేవుని కుమార్తెవు కనుక కృంగిపోకూడదు. ఆదరణకర్తైన దేవుడు నీతో సదాకాలం ఉన్నాడన్నది మరవకుండా ఆయన చెంత నీ ప్రతి భారాన్ని అర్పించు. నా ప్రాణమా యెహోవాని నమ్ముకొని ఉండుము, మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది అని దేవుని వైపు చూడు. కీర్తనకారునికుంటున్న ప్రతి సమస్యను దేవుని చెంత పంచుకొని అలాగే ఆయన వైపు చూసినప్పుడు ఆయనకు ప్రతి విషయంలోనూ దేవుడు విజయాన్ని చేకూర్చారు. నేడు నీకుంటున్న విషయం భారాన్ని కూడా ఆయన చెంత చేర్చు. విశ్వాసముతో ఆయన వైపు చూడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు నీ కుటుంబములో, నీ ఆత్మీయ జీవితంలో శ్రమల మధ్య, నిరాశల మధ్య క్రీస్తు వైపే చూస్తూ నీవు ముందుకు సాగాలి. అంతే తప్ప వెనుతిరిగి చూడకు, ఆగిపోకు. నీతో ఉన్న దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు.
నీకు ప్రతి అడుగులోనూ తోడై ఉండి నిన్ను ఆవరించి ఆశీర్వదించి నింపునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలు. మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.